సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై. గాయస్, నేను మీ విలియమ్స్. మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఒక మంచి ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ ఏ విధంగా మన మొబైల్లో ఎడిట్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. మీరు మీ మంచి మంచి ఫోటోలు పెట్టుకుని ఎడిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు నాకంటే మంచిగా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూసుకుని ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే గాయస్, ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా కింద కామెంట్ కూడా చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాటస్ ఎడిటింగ్ కోసం మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ లింక్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్రియేట్ న్యూ కనిపిస్తుంది కదా, క్రియేట్ న్యూ మీద ప్రెస్ చేసి ఇక్కడ మనం వాట్సాప్ స్టాటస్ కాబట్టి చేసుకుంటుంది. ఇక్కడ 9:16 రేషియో వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని 25 సెకండ్స్ 30 సెకండ్స్ దాకా ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇవాళ సుధీర్ మీద చేయాలనుకుంటున్నాను, అందుకనే సుధీర్ ఫొటోస్తో చేస్తున్నాను. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటోని స్క్రీన్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకుని ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి డ్రిఫ్టింగ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా డ్రిఫ్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రిఫ్టింగ్ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో తర్వాత ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో ఫ్రెండ్స్ నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటోని కూడా ఇందాక ఫస్ట్ ఫోటో లాగే స్క్రీన్ మొత్తం జూమ్ చేసుకోండి. స్క్రీన్ మొత్తం చూసుకొని దీనికి కూడా ఓవరాల్ యానిమేషన్ డ్రిఫ్టింగ్ పెట్టుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ ఫోటో తర్వాత ఇంకో ఫోటో పెట్టుకోండి. ఈ ఫోటో కూడా లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అలా చేసుకుని ఓవరాల్ యానిమేషన్ కూడా దీనికి కూడా డ్రిఫ్టింగ్ పెట్టుకుంటాను. ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కొంచెం ట్రిమ్ చేసుకోండి, ఇలా తగ్గించుకోండి. అది ఎందుకో మీకు చెప్తాను, సరిపోతుంది మనకి వీడియో చేసేటప్పుడు చెప్తాను మీకు. ఆ తర్వాత ఈ ఫోటో తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. దీనికి డ్రిఫ్టింగ్ పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో తర్వాతే పెట్టుకోండి. అది కూడా లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారో చేసుకోండి. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత దీనికి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసుకోండి. పాప్ సెలెక్ట్ చేసుకుని దీని డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసేయండి. ఇలా తగ్గించిన తర్వాత దీన్ని కొంచెం ట్రిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే కొంచెం ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇంతవరకు జరుపుకొని కరెక్ట్గా దీన్ని కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు ఎక్కడ దాకా అయితే ట్రిమ్ చేయాలనుకో అక్కడ దాకా లైన్ ఉంచి ఇక్కడ మీకు రైట్ సైడ్ కత్తిరి సింబల్ కనిపిస్తుంది కదా, కత్తిరి సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఇలా అయిపోతుంది. ఈ ఫోటోకి ఇంకోటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్లో నేను ఒక టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది. దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ యానిమేషన్ పెట్టుకోవాలి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి పాప్లోకి వెళ్ళి డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసి ఓకే మీద క్లిక్ చేయాలి. దీన్ని కూడా ఇందాక మీరు కట్ చేశారు కదా సుధీర్ది,
అంతవరకే దీన్ని కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ట్రిమ్ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ ఆ తర్వాత ఆ ఫోటో తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకోండి. మీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని దీన్ని జూమ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా స్క్రీన్ మొత్తం పెంచుకుని దీనికి ఇండియన్ మెషిన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్ చివరి తగ్గించేసేసి దీనికి కూడా ఇందాకల ఫోటో లాగే ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి, కట్ చేసుకోండి. కట్ చేసుకోవడానికి ఇదిగోండి ట్రిమ్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత దీనికి కూడా ఇందాక చెప్పిన టెక్స్ట్ యాడ్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్లోని చేసుకొని దీన్ని కూడా ఈ పై ఫోటో లాగానే ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటో ఎంత డ్యూరేషన్లో అయితే ఉందో అంత డ్యూరేషన్లో దీన్ని కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. దాని పక్కనే మీడియంలోకి వెళ్ళి లేయర్లోకి వెళ్ళి నేను ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకుని దీన్ని కూడా కొంచెం డ్యూరేషన్ ఫ్రెండ్స్ ఒక 4 ఫోటోలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా డ్యూరేషన్ తక్కువతో దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇండియన్ మెషిన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో కాడే మనం ఇందాక చెప్పిన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. ఈ విధంగా దీనికి ఇండియన్ మెషిన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్ తగ్గించేసేయండి. దీన్ని కూడా కరెక్ట్గా ఇందాక యాడ్ చేసుకున్న ఫోటో అంతే సెలెక్ట్ చేసుకోవాలి. కత్తిరి సింబల్ ట్రిమ్ టు రైట్ అప్లై చేసుకుని ఈ ఫోటోని మనం జూమ్ చేయలేదు కదా, దీన్ని జూమ్ చేసుకుందాం. ఈ విధంగా జూమ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ ఫోటో తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అక్కడి నుంచి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని స్క్రీన్ మొత్తం జూమ్ చేసుకుని ఈ విధంగా ఇండియన్ మెషిన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసుకుని డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసేసి దీన్ని కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఇట్లా ఇందాకలాగే ట్రిమ్ సెలెక్ట్ కత్తిరి సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా ఇందాక చెప్పిన టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మీ పేరు పెట్టుకోవచ్చు ఈ టెక్స్ట్కి బదులు. ఈ విధంగా పెట్టుకుని ఈ పై ఫోటో ఏ విధంగా అయితే ఉందో ఆ డ్యూరేషన్ వరకు దీన్ని కూడా కట్ చేసుకోండి. దీనికి కూడా ఇండియన్ మెషిన్లోకి వెళ్ళి పాప్ సెలెక్ట్ చేసి డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసేయండి. డ్యూరేషన్ చివరి వరకు తగ్గించేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి కాబట్టి కత్తెర సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పాప్ అయినట్టు వస్తుంది ఒకటి. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ 4 ఫోటోలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి కీ యానిమేషన్ పెట్టుకోవాలి. కీ యానిమేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కీ సింబల్ మనకు కనిపిస్తుంది కదా, కీ సింబల్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా చివరికి జరిపండి. చివరికి జరిపేసేసి చివరికి కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ఫస్ట్లోకి వచ్చి ఆ ఫోటో ఫస్ట్లోకి వచ్చి ఈ ఫోటోని ఇట్లా చిన్నదిగా చేసుకొని దీని చివరి వరకు ఇలా జరిపి ఈ ఫోటోని ఇప్పుడు పెద్దదిగా ఇలా చేయండి. మీకు ఫోటో యానిమేషన్ అయితే భలే అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకో 4 ఫోటోలు మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోవచ్చు. పెట్టాను కదా ఫ్రెండ్స్, ఇంకో ఫోటో యాడ్ చేసుకుందాం. దీనికి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఈ ఫోటో కూడా సేమ్ యానిమేషన్ పెట్టండి ఫ్రెండ్స్. కీ సింబల్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని ఫస్ట్ చిన్నది చేసుకుని ఈ ఫోటోని చివరి వరకు జరిపి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత రైట్ సింబల్ వచ్చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా సేమ్ కీ యానిమేషన్ పెట్టుకోండి. ఫస్ట్ చిన్నది చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని చివరి వరకు జరిపి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మీకు యానిమేషన్ బాగుంటుంది. ఆ తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో కూడా సేమ్ కీ యానిమేషన్ పెట్టుకోండి.
కీ యానిమేషన్లో జరిపి నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నాను. కీ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా ఉంది కదా ఫ్రెండ్, ఇది చివరి వరకు జరిపి ఈ ఫోటోని స్క్రీన్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు చేయండి. మీకు యానిమేషన్ బాగుంటుంది. ఈ విధంగా అంతా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడైనా మిస్టేక్ అయ్యిందో జాగ్రత్తగా గమనియండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది. ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నిదానంగా చూడండి, ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకే నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, లేకుంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేయండి, నేను మీకు అక్కడ మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో ఎక్కడ అర్థం కాదు. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక సాంగ్ లింక్ అయితే ఇస్తాను, ఆ సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను సౌండ్ అయితే తగ్గించుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఓకే ప్లస్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, నేను మీకు అదే విధంగా డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో లింక్ ఇస్తాను. లింక్ వచ్చి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని మొత్తం స్ప్లిట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫుల్ చేసేయండి. ఓకే మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ వరకు కొద్దిగా ఫ్రెండ్స్ 4 సెకండ్ల వరకు దాన్ని కట్ చేసేసుకోండి. ట్రిమ్ సింబల్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కాబట్టి మనం కట్ చేయాలనుకుంటుంది ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటో ఎక్కడ దాకా ఉంది కదా దీన్ని ఫస్ట్ వరకు జరుపుకోండి. ఈ విధంగా ఫస్ట్ వరకు జరుపుకొని దీన్ని బ్లెండింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందంటే మీరు కూడా నమ్మలేరు. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగుందో మీరే చూసారు కదా. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా అందంగా వచ్చింది. మీరు కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫోటోలు పెట్టుకుని మంచి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్ని ఎడిట్ చేసి మీకు ఎలా చేయాలో నేను పెడుతుంటాను. మీరు ఖచ్చితంగా అక్కడ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఎక్కడ అర్థం కాకపోతే మరలా ఒకసారి చూడండి, నిదానంగా చూడండి, ఏం అవ్వదు, మీరు చేయండి. మీకు ఈ వీడియోస్ ఫొటోస్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ టాప్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఎంతలా కావాలంటే అంత చేసుకోవచ్చు. నేను హెచ్డీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఫుల్ హెచ్డీ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకుని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్.